సో, హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఈరోజు ఏంటంటే మనమైతే చూస్తున్నారు కదా! ఇక్కడ మనమైతే బోట్ ల్యాంబోర్గిని గోల్డెన్‌దయితే యేసుకొనైతే వెళ్తున్నామనమాట. ఎక్కడికెళ్తున్నామని చెప్పి మీరు అనుకోవచ్చు. మనమైతే ఒక బోట్‌నయితే తీసుకున్నాము. గోల్డెన్ బోట్‌ననమాట. మన షిన్‌చాన్ గాడు ఫుల్ రిచ్ అయిపోయాడు కదా! అందుకనైతే మనమైతే ఒక బోట్ ల్యాంబోర్గిని అండ్ ఒక పెద్ద బోట్‌నయితే తీసుకున్నాము. ఒక షిప్ అనుకోండి. మనమైతే అది తీసుకొని కొంచెం సముద్రం మధ్యలోకెళ్ళి కొంచెం ఎంజాయ్ చేసి వద్దామని చెప్పి ఒక రోజంతా గడిపేసి వద్దామని చెప్పి అయితే వెళ్తున్నాము. మన షిన్‌చాన్ గాడు, డోరేమోన్ గాడు అయితే వస్తున్నారు. మన షిన్‌చాన్ గాడు అయితే ఎదురు కూర్చున్నాడు. మన డోరేమోన్ గాడు అయితే ల్యాంబోర్గిని పైన అయితే నుంచొని ఉన్నాడు. ఇంకా మీరు చూస్తున్నట్లయితే మన డోరేమోన్ గాడు అయితే మాట్లాడతాడు. మామయ్య నేనేం మాట్లాడతానులే, వాడు షిన్చాన్ గాడి చేత మాట్లాడిచ్చు. ఒరే డోరేమాన్, ఏంట్రా నువ్వు ఎక్కువ చేస్తున్నావు, ఏసేయాలా నిన్ను? ఏంట్రో ఎక్కువ చేస్తున్నావు, ఏసేస్తా నిన్ను. ఒరే మీరు కొట్టుకోకుండా మాట్లాడండ్రా. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నట్లయితే నేనైతే రిచ్ అయిపోయాను కదా. మనం రిచ్ అయిపోయిన తర్వాత మన దగ్గర చాలా అంటే చాలా గోల్డ్ అయితే వచ్చింది. అందుకని చెప్పి మనం గోల్డెన్ బోట్ ల్యాంబోర్గిని అయితే చేపించాము. మళ్ళీ ఒక పెద్ద షిప్ నైతే చేపించాము అనమాట. ఇప్పుడు ఆ షిప్ లోనే మనం అయితే సముద్రం మధ్యలోకి వెళ్ళి ఎంజాయ్ చేసేసేద్దాము. ఒక రోజంతా ఉన్నాం అక్కడ. ఒక నైట్ అవుట్ చేసాం అనుకోండి, నైట్ టైం ఎట్లా ఉంటుందో చూద్దాం. అసలు మామూలుగా ఉండదు నాకు తెలిసినంత వాటికి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనం వాడుతున్న వెహికల్ తుప్పు పట్టిపోయింది అనుకుంటారేమో. ఇదిగోండి, ఇది కూడా గోల్డెన్దే, కాకపోతే వాడకపోవటం వల్ల అట్లా అయ్యింది. ఇప్పుడైతే వాడుతున్నాం. చూస్తుంటే మీరు గోల్డ్ అని చెప్పి అర్థమైపోయింది. పైనుంచి చూస్తే మీకు గోల్డ్ కనపడుతుంది కదా మొత్తం. అందుకని చెప్పి మీరు తుప్పు పట్టిపోయింది అంటూ తీసుకెళ్తాడు ఈ రిచ్ అంటారా అనుకుంటారు. కాదు, ఇది గోల్డెన్ ల్యాంబోర్గిని అండ్ గోల్డెన్ ట్రక్ అనమాట. మనమైతే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాము. మామ ఇంకా ఫాస్ట్గా పాని. ఒరే పానిస్తున్నానరా. ఫ్రెండ్స్ మీరైతే మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అవును రాశించాను, నువ్వు ఎట్లా రిచ్ అయ్యావనేది మాకు ఇంకా చెప్పలేదేంటి? ఒరే డోరేమాన్, నేను ఎట్లా రిచ్ అయ్యానంటే, నేను వేరే సిటీ వెళ్ళిపోయాను కదా. వేరే సిటీ వెళ్ళిపోగానే ఒక రిచ్ ఆయన వచ్చి నన్ను ఛాలెంజ్ చేశాడు. ఒరే నీకు దమ్ముంటే నన్ను ఈ ర్యాంప్ ఛాలెంజ్ లో ఓడించరా అన్నాడు. సరే కదా అని చెప్పి ఓడిస్తానన్నాను. ఆయనేమో ఈగోకు పోయి అన్నీ ఆయన ఆస్తి సగం సగం కొంచెం 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 వేస్తా పోయాడు. అసలు ఒక్కసారి అయితే అసలు పద్దాక నేను ఓడిపోతాం ఏంటి అని చెప్పి మొత్తం ఆస్తి వేసి పారనొక్కాడు. ఇంకా మనం ర్యాంపుల్లో తోపం కదా, వేసేసాను, గెలిచేశాను. మరి మామూలుగా ఉండదు. ఏమనుకుంటున్నావు ఈ షిన్చానంటే? ఒరే షిన్చాను, ర్యాంపుల్లో గెలిచేసామంటారా ఇది ఆస్తంతా? వామ్మో ఫ్రెండ్స్, ఈ షిన్చాన్ గడు చూసారా, మామూలోడు కాదు. మరేమనుకుంటున్నావురా మామయ్య? ఎక్కడికి వచ్చామేంటి మనం? ఇక్కడ కాదు మనం రావాల్సింది, వేరే చోటకి. ఒరే షిన్‌చాను మర్చిపోయానురా. సరే ఫ్రెండ్స్ మనం అక్కడ కలుసుకుందాం. వామ్మో ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం అయితే ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇదిగోండి ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా మన గోల్డెన్ బోట్ అయితే ఇదే అన్నమాట. అవునవును ఫ్రెండ్స్, ఇదే. ఓకే, మొత్తానికైతే మనం బోట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఒరే డోరేమాన్ నువ్వు కూడా కిందకు వచ్చేయి. ఓకే. మామయ్య వచ్చేసా. ఓకే రక్షించాను డోరేమాను. ఒరే నేను ఈ డోరేమాన్ గాడు గోల్డెన్ ల్యాంబోర్గిని అయితే తీసుకొచ్చి లోపల పెడతాము. నువ్వు వెళ్ళి మన ఫ్యాన్స్ అందరికి ఈ బోట్ నైతే తిప్పి చూపి. సరే సరే మామ, నువ్వు తొందరకు వచ్చాయి. అమ్మయ్య ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మన బోట్ అయితే దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి చూస్తే మొత్తం అయితే బోట్ అయితే చాలా అంటే చాలా ప్రీమియంగా గోల్డ్ కలర్లో ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ నుంచి అయితే మనం లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మెరిసిపోతుంది చూసారా బోటు. ఇక్కడైతే మనకు ఒక చిన్న వ్యూ అయితే ఉంటుంది. ఇంకా మనం అయితే పైకి అయితే వెళ్ళి చూద్దాము. మనం పైకి వెళ్ళంగానే ఇక్కడైతే ఒక లోపలికి వెళ్ళటానికి ఒక సందు అయితే ఉంటుంది అనమాట. ఈ సందులో నుంచి లోపలికి వచ్చిన కాలనే ఇక్కడైతే మనకు ఒక పెద్ద వ్యూ అయితే కనిపిస్తుంది. భలే ఉంటుంది. ఇక్కడ మనం కూర్చొని టీ తాగటానికి అట్లాగా ఉంటుంది. ఇక్కడ ఒక చైర్లు అయితే ఉంటాయి. ఇంకా మనం ఫాస్ట్గా లోపలికైతే వెళ్తే ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ ఒక ఇద్దరు కూర్చొని బుక్కులు చదువుకోవటానికి ఉన్నాయి, బుక్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఏం కావాలి మనకి? చక్కగా కూర్చొని తిని పడుకోవటమే. ఇంకా పడుకోవటానికి అంటారా, పడుకోవటానికి కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడైతే ఒక కిచెన్ అయితే ఉంది. ఇక్కడ లోపలికి వచ్చింగాలనే ఇక్కడైతే ఒరే నాయన, ఇది చూపించడం మర్చిపోయా. ఇక్కడైతే ఒక మంచి వ్యూ అయితే ఉంది. ఈ వ్యూలో నుంచి మనం అయితే బయటకైతే చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడైతే ఒక మంచి బెడ్ పక్కనే ఉన్న ఒక వ్యూ చూసారా,
మామూలుగా లేదు కదా. ఇక్కడ నుంచి నేనైతే ఎంత క్యూట్గా ఉన్నాను. మామూలుగా ఉండదు మరి. ఇక్కడ నుంచి బయటికైతే వెళ్దాము. ఇంకా ఈ టెల్లింగ్ హాల్నే ఇక్కడైతే ఒక జిమ్ అయితే ఉంటుంది. మన మామ అయితే పొద్దున్నే జిమ్ చేస్తాడు కాబట్టి ఇది కూడా పెట్టించేసాను. ఇక్కడ ఏమైనా ఉందా బొక్కలాగా? ఓకే. ఇక్కడ కూడా ఒక వ్యూ లాంటిది పెట్టిద్దాం అనుకున్నాను. కాకపోతే సెట్ అవ్వలేదని చెప్పి పెట్టేయలేదు. అక్కడి నుంచి దూకామంటే కింద పడేస్తాం. ఓకే. మొత్తానికైతే మనమైతే వచ్చేసాము. ఇక్కడి నుంచి అయితే మనం పైకైతే వెళ్దాము. పైకి వచ్చంగానే ఇక్కడ ఒక టీవీ ఉంటుంది. మామ ఏం చేస్తున్నారు మీరు? ఇంకా ఇక్కడే ఉన్నారు. తొందరగా బోట్ని తీ. ఇంకా మీరు చూస్తున్నట్లయితే ఇక్కడైతే ఒక గోల్డెన్ ల్యాంబోర్గిని అయితే మనమైతే కొన్నాం కదా అది. ఇంకా మనమైతే ఇవే చూడండి, ఇక్కడ ఇంకొక రూమ్ అయితే ఉంది. ఈ రూమ్ పక్కనే డ్రైవింగ్ సీట్, డ్రైవర్ పడుకోవటానికి. డ్రైవర్ అంటున్నాను, మన మామ అయితే పడుకుంటాడు అక్కడ. ఇంకా మనం ఇక్కడ లోపలికైతే వచ్చామంటే మొత్తం అయితే గోల్డ్ కలర్లో అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఏం లేదు, ఇక లోపలికైతే వెళ్దాము. వెళ్ళింగానే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం లేదు, జస్ట్ వ్యూని ఎంజాయ్ చేయటానికైతే వచ్చాము. ఇక్కడ చూస్తున్నట్లయితే ఓ మై గాడ్, టైటానిక్ సినిమా లాగా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఎక్కుదాము. ఒరే షించాన్, పడ్డామంటే ముత్తిపల్లి రాలిపోతాయి రే. ఒరే డోరేమాన్, నీకెందుకురా, నేనేం చేస్తే. చూసారా ఫ్రెండ్స్, మనమైతే ఎడ్జ్లో అయితే నుంచున్నాము. భలే ఉంది కదా. ఇంకా మనమైతే లోపలికైతే వెళ్దాము. ఇంకేమన్నా ఉన్నాయని చూద్దాము. నాకు తెలిసి ఇదంతా అయిపోయింది అనుకుంటా. ఇంకా పైకి వెళ్తే వ్యూ వస్తుంది. ఒరే డోరేమాన్, తొందరగా పదండ్రా. మీరు ఏంట్రా, ఏం చేస్తున్నారా? ఓకే, మనమైతే పైకి అయితే వెళ్దాము. ఇంకా ఇక్కడైతే మెట్లు ఉన్నాయి. ఈ మెట్ల ద్వారా పైకి అయితే వెళ్దాము. ఓకే, ఇంకా పైకి వచ్చేసాము. ఓకే, ఇంకా పైకి వచ్చేసింగానే ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ లాగా వాటర్ వేసి ఉంది, కానీ ఇది స్విమ్మింగ్ పూల్ కాదు. ఇక్కడ నువ్వు చూస్తే ఇక్కడైతే మనమైతే ముగ్గురం పడుకొని ఎంజాయ్ చేయడానికి అయితే ఒక 2 బెడ్లు అయితే వేయించాను, చిన్న చిన్నవి. ఇక్కడైతే ఒక గొడుగును చైర్ ఉంది. ఇంకా చూస్తే మొత్తం అయితే ఇంతే అనమాట. ఇక్కడ అందరు కూర్చోవచ్చు. మన మామూలు అయితే కదలాలిక మామ. అమ్మయ్య, మొత్తానికైతే మనమైతే లోపలికైతే వచ్చేసాము. ఇదిగోండి ఫ్రెండ్స్, మనమైతే లోపలికి వచ్చేసాము. వచ్చంగానే ఇక్కడైతే మనకైతే ల్యాంబోర్గిని అయితే వెనకాల కట్టేసానులేండి. అదైతే మన బోట్ వెనక మాలే వచ్చేస్తుంది. ఇంకా మనమైతే బోట్ని అయితే స్టార్ట్ చేసి అయితే వెళ్ళాలి. ఈ షిన్చాన్ గడు, డోరేమాన్ గడు ఇక్కడే ఉన్నారు. ఒరే షిన్చాన్, డోరేమాన్ గట్టిగా పట్టుకోండి. ఇంకా నేను అయితే ఇంజన్ స్టార్ట్ చేస్తా. మామ, నువ్వు పానీయటమే లేటు, ఇంతసేపు లేట్ చేశారు మీరు. ఓకే, మనమైతే ఇంకా స్టార్ట్ అయితే అయిపోయామన్నమాట. ఇదిగోండి, ఇంకైతే మనమైతే బయలుదేరాము. ఇంకా మనం సిటీని అయితే వదిలేసి చాలా అంటే చాలా దూరం అయితే వెళ్ళిపోదాము. సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత అయితే మిమ్మల్ని అయితే కలుసుకుంటాను. ఇక చూస్తే మనమైతే వామ్మో, డ్రోన్ వ్యూలో చూస్తే బొల్లే ఉంది కదా ఫ్రెండ్స్. ఇంకా మనమైతే కలుసుకున్నాము సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత. ఒరేయ్, ఏంట్రా డోరేమాన్ అక్కడి నుంచున్నావు? తొందరగా కిందకి దిగు, లేదంటే నీళ్ళలో పడతావు పోయి. ఒరే షిన్చాన్, మర్చిపోయాను రా. ఓకే, మనమైతే వచ్చేసాము. ఫ్రెండ్స్ చూసారు కదా, మనమైతే సముద్రంలో అయితే ఉన్నాము. మన మామైతే బోటు తోలుతున్నాడు, బల్లె తోలుతున్నాడు. ఓకే, మనమైతే గిరా తిరుగుతున్నాం. ఎందుకు తిరుగుతున్నాం అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఇంజన్ టెస్ట్ అనుకుంటా. ఓకే, మనమైతే ఫాస్ట్ గా అయితే సముద్రం మధ్యలోకి వెళ్ళాలి. మధ్యలోకి వెళ్ళింగానే కలుసుకుందాము. కొంచెంసేపు అయితే నిద్రపోవాలనిపిస్తుంది. నిద్ర వచ్చంగానే పడుకుంటాను. ఫ్రెండ్స్ మీరు చూస్తే అమ్మయ్య, తర్వాత కలుసుకుందాం ఫ్రెండ్స్. వామ్మా ఫ్రెండ్స్, ఏమైతుంది? ఉర్రే నాయన, తుఫాన్ వచ్చేసింది. ఒరే షిన్చాన్, ఏం చేస్తున్నావురా? పడుకున్నావు? ఒరే షిన్చాన్ లెగవరా. వామ్మా ఫ్రెండ్స్, ఈడేంటి తుఫాన్ లో కూడా చక్కగా నిద్రపోతున్నాడు. నేను అర్జెంట్ గా వెళ్ళి మామయ్య దగ్గరికి వెళ్ళాలి. మామయ్య ఎక్కడున్నావు? ఒరే డోరేమాన్, అక్కడ నాకు ఏం అర్థం కావట్లేదురా. ఒరే చూడరా డోరేమాన్, ఇక్కడ చూడరా ఎంత దారుణం జరిగిపోతుందో. మామయ్య ఎట్లా కొట్లా బోట్ ని కంట్రోల్ చేసి మనల్ని అయితే సిటీకి దగ్గరగా తీసుకువెళ్ళి మామయ్య. ఒరే డోరేమాన్, అసలు ఇంజన్ స్టార్ట్ అవ్వట్లేదురా. నేను ఏం చేశాను రా, నాకేం అర్థం కావట్లేదు. ఇంకోసారి ట్రై చేస్తాను. సరే మామయ్య, ఏదో ఒకటి చెయ్యి. నేనైతే నా ప్రాణాలను కాపాడుకోవటానికి పైకి అయితే వెళ్తాను. ఫుల్ టాప్కి అయితే వెళ్ళిపోయి అక్కడ నుంచున్నానంటే నేనైతే బతకటానికైతే ఛాన్సులు అయితే ఉంటాయి. వామ్మో ఫ్రెండ్స్, నేనైతే ఫుల్ టాప్కి ఇంకా రాలేదు. ఇంకా పైకి వెళ్ళాలనుకుంటా. ఇంకా పైకి వెళ్తే అక్కడైతే బతకొచ్చు. ఎందుకంటే బోట్ మునగటానికి కూడా చాలా అంటే చాలా టైం పట్టింది కదా. కొంచెం సేపు అయినా బతుకుతాను. ఊరేషించాను కాడు ఇంట్రా, ఇంకా నిద్రపోతానే ఉన్నాడా?
ఒరే షించాన్ లెగవరా. ఫ్రెండ్స్ మేము బతకాలంటే మీరు ఫాస్ట్గా ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం బతకాలంటే మీరు అదొకటే దారి. నాకు తెలిసి మనం ఇంకా కాసేపట్లో చనిపోతాము. ఒరే షించాన్ గడేంట్రా ఇంకా నిద్రపోతానే ఉన్నాడు. ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా భయంగా ఉంది. ఒరే ఎవడైనా కాపాడండ్రా. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చాలా అంటే చాలా దారుణంగా అలలైతే ఏంటి ఎంత సౌండ్ వస్తుంది. వామ్మ ఏంట్రా. ఒరే నాయనా ఏంట్రా మెరుపులేంటి. వామ్మో ఏంటిది తుఫాన్ వచ్చేసింది. మామ ఎక్కడున్నావు మామ. మామ ఒరే మామ ఏంటి ఇక్కడున్నావు మామ. నువ్వు ఇక్కడ ఉంటే డ్రైవింగ్ ఎవడు చేస్తున్నాడు. ఊరే షించాన్ డ్రైవింగ్ చేయడానికి ఎవరు లేరురా. తుఫాన్ వచ్చేసింది, ఇంజన్ ఖరాబ్ అయిపోయింది. అసలు ఇంజన్ ఏం ట్రబుల్ వచ్చిందో నాకేం అర్థం కావట్లేదు. అసలు ఇంజన్ అయితే స్టార్ట్ అవ్వట్లేదురా. మామ అంత మాట అన్నావేంటి మామ. ఒరే నాయనా నేను వెళ్ళి కిందకెళ్ళి చూస్తాను. మన కింద అయినా బొక్క పడిందంటే మనకి బొక్క పడిపోద్ది. ఒరే నాయనా వామ్మో ఫ్రెండ్స్ ఏంటిది. ఒరే నాయనా వామ్మో ఫ్రెండ్స్ లోపలికైతే వచ్చాను. ఒరే ఇక్కడ మన కార్లు ఉండాలి ఏమైపోయినాయి. ఒరే ఇక్కడ కార్లు కాదు. వామ్మో నీళ్ళు వచ్చేస్తున్నాయి లోపలికి. వామ్మో నేను ఉన్నానా పోయానా. వామ్మో పైకి వెళ్ళిపోవాలి అర్జెంటుగా. ఒరే ఈ గదిలోకి వచ్చేసాను మళ్ళీ. ఒరే నాయనా బతకండ్రా చచ్చాన్రా బాబు.